హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఇవాళ నా కొత్త రూమ్ అనమాట. ఎందుకు అంటే అదిగో చూసారా, అలా అయిపోయింది. బ్యాక్టీరియా లాగా అట్లా వచ్చేసింది అనమాట. వాటర్ కారిపోయి సెమిస్టర్ స్టార్టింగ్లో కంప్లైంట్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు వస్తా అని క్లీన్ చేయమన్నారనమాట. ఇంకా బయట అంతా పావురాలు ఉంటాయి కాబట్టి అట్లా గలీజ్గా ఉండే విండో తర్వాత. ఇంకా నేనైతే మొత్తం లైట్స్, కర్టన్స్ అన్నీ తీసేస్తున్నా. మొత్తం బెడ్తో సహా ఖాళీ చేసేయమన్నారు. ఇంకా హ్యాంగర్స్ పెట్టి తగిలించినవి కూడా పీకేస్తున్నా. కొంచెం చేస్తే కుదరదంట, రూమ్ మొత్తం పెయింట్ చేయాలన్నారు. అంతా వాళ్ళే క్లీన్ చేసుకొని పెయింట్ చేశారు. ఇంకా నేనైతే ప్రతిదీ తీసేసా. ఇదంతా నా బ్లూ థీమ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ అలా కలిసిపోయాయి. డ్రీమ్ క్యాచర్, లైటింగ్స్, కర్టన్స్, బ్యాగ్. లైట్స్ అయితే నేను ఎప్పుడో స్టార్టింగ్లో తీసుకున్నా. సింగిల్గా ఉన్నప్పుడు మంచిగా ఉండాలి రూమ్ అని చెప్పి 150 ఎంతో పడింది, అప్పుడు తీసుకున్నాను. ఇంకా వాళ్ళైతే నేను అన్నీ క్లీన్ చేయగానే వర్క్ స్టార్ట్ చేసేసారు. కానీ లేట్ పట్టింది. ఆఫ్టర్నూన్ 3కి అలా అయిపోయిందనమాట నాది. అప్పటి వరకు ఇంకా ఫ్రెండ్స్ రూమ్స్లో ఉన్నాను. ఇంకా నీట్గా పెయింట్ చేసి కింద కూడా మొత్తం ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేశారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ కూడా క్లియర్గా చేశారనమాట. కొత్త రూమ్ లాగా ఎంత మంచిగా అనిపించిందో. ఇంక ఇవన్నీ ఫ్రెండ్ రూమ్లో పెట్టాను ఇందాక. సో వచ్చేసి ఆర్గనైజ్ చేసుకున్నా. మళ్ళీ నా లైట్స్ అన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకున్నా అనమాట. కొత్తగా రేడియం స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకున్నా, మంచిగా లైటింగ్స్ వస్తాయి కదా అని చెప్పి. సో ఇదనమాట నా కొత్త రూమ్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.